అందరికీ నమస్కారం. ఈరోజు వార్తలు. ముందుగా ఈనాడు. నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈనాడు ఈరోజు వార్తల్లోకి వెళ్తే, ఓరుగల్లు కన్నీరు, ఖమ్మం మున్నీరు. వరంగల్లో జలమయమైన హంటర్ రోడ్డు, పరిసర నివాస కాలనీలు. 2 నగరాలను ముంచెత్తిన వరద, 24 గంటలు దాటిన నీళ్లలోనే కాలనీలు. పునరావాస కేంద్రాలకు ముప్పు బాధితులు. రాష్ట్ర వ్యాప్తంగా 12 మంది మృతి, 4 గల్లంతు. 4.40 లక్షల ఎకరాల్లో పంటల జలార్పణం. కొనుగోలు కేంద్రాల్లో ధ్యానం. రైతుల పరిస్థితి దయనీయం. యుద్ధ ప్రాతిపదికన సహా చర్యలు చేపట్టాలని పునరావాసాలకు ముప్పు గ్రామాలకు ప్రజలు పొలాలలో ధ్యానం. సమీప గోదాములకు తరలింపు. అవసరమైతే వరంగల్కు హైడ్రా బృందాలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు. తుఫాన్ ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో సమీక్ష. ఓరుగల్లు గల్లవుతుంది, ఖమ్మం కుదిలేయింది, ఉమ్మడి నల్గొండ జిల్లా వణికిపోయింది. కర్నూలు ప్రాంతం కన్నీరు మున్నీరైంది. ఉత్తర దక్షిణ తెలంగాణ ప్రాంతాలను ఎడాపెడా ముంచెత్తిన మోతా తుఫాను ఫలితం ఇది. 2 రోజుల పాటు కురిసిన భారీ వర్షాలకు ఈ ప్రాంతాలన్నీ తీవ్ర నష్టాలను చవిచూశాయి. వాగులు వంకలు పొంగి వరదడంతో అన్ని పంటలు నీటిపాలయ్యాయి. మైనార్టీ ఓట్ల కోసం అజారుద్దీన్కి మంత్రి పదవి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపణ. బారాసాను గెలిపించాలని భాజపా కుట్ర. అజారుద్దీన్ను మంత్రిని చేయవద్దని అడ్డుకుంటుంది ఉప ముఖ్యమంత్రి భట్టి ఆరోపణలు. డిసెంబర్ తర్వాత మరో 2 బెర్తులు భర్తీ. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్. కొట్టెత్తిన ప్రాజెక్టులు. ఎల్లంపల్లి, ఎస్ఆర్సీ, శ్రీశైలం సాగర్లకు రికార్డు స్థాయిలో ప్రవాహాలు. అమ్మాయిల అద్భుతం. ప్రపంచ కప్ ఫైనల్కి చేరిన భారత్ ఆస్ట్రేలియాతో సెమీస్లో రికార్డు చేయదారు. నాకౌట్లో కంగారులతో మ్యాచ్ అంటే ప్రత్యర్థి జట్లు ముందే జావగారిపోతాయి. జట్టులో ప్రతి ఒక్కరూ మ్యాచ్ విన్నర్లుగా వారి ప్రత్యర్థుల మీద పడిపోతారు. అందులోనూ ఈసారి గ్రూప్ దశలో ఓటం అనేది లేకుండా ఆసీస్ అమ్మాయిలు చెలరైన తీరు చూశాక మనం సెమీస్లో ప్రత్యర్థులు వాళ్ళే అని తెలియగానే అందరిది ఒకటే మాట, అమ్మో ఆస్ట్రేలియా అనే అంచనాలకు తగ్గట్లే ఆసీస్ అదరగొట్టింది. ఆ జట్టు 38 పరుగుల్లో చేయడంతో భారత్కు కష్టమైన తీర్మానం చేశారంతా. కానీ హర్మిత్ కౌర్ బృందం అసాధారణ పోరాట పటిమతో ఆస్ట్రేలియాకు షాక్ ఇచ్చింది. ముంబై స్టూడియోలో 12 మంది పిల్లల నిర్బంధం. పోలీసు కాల్పులో నిందితుల మృతి. చైనా కూరట సుంకాల తగ్గింపులకు ట్రంప్ అంగీకారం. విద్యార్థి సర్టిఫికెట్ల వ్యవహారంలో విచారణ ఉత్తర్వులపై హైకోర్టు స్టే. మంత్రివర్గ విస్తరణకు అనుమతించొద్దు. రాష్ట్ర ఎన్నికల సంఘానికి భాజపా నేతల ఫిర్యాదు. సీఓ సుదర్శన్ రెడ్డికి ఫిర్యాదు అందజేస్తున్న మరి శశిధర్రెడ్డి, పాయల్ శంకర్, అంటోనీ రెడ్డి. చైనా కూరట సుంకాల తగ్గింపులకు ట్రంప్ అంగీకారం. జిన్పింగ్తో భేటీ తర్వాత నిర్ణయం. రష్యా నుంచి చమురును భారత్ తగ్గిస్తుంది. ట్రంప్. బుసాన్లోని గురువారం అమెరికా అధ్యక్షుడు ట్రంప్, చైనా అధ్యక్షుడు జిన్పింగ్ల కరాచాలనం. యుద్ధ ప్రాతిపదికన సహా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించడం జరిగింది.